హలో! నమస్తే. నేను మీ కార్తీక్. అసలెప్పుడైనా మీరు పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఉన్న బ్రహ్మపదార్థాన్ని ముట్టుకున్నారా? అసలు ముట్టుకుంటే ఏమవుతుంది? అసలెలా ఉంటుంది? టేస్ట్‌గా ఉంటుందా? ఏమైనా స్మెల్లొస్తుందా? పట్టుకుంటే ఏదోలా ఉంటుందా? అసలెవరైనా పట్టుకున్నారా? పట్టుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారా? సరే. ఇవన్నీ మీకు కావాలంటే, చూడాలంటే ఫస్ట్ ఈ వీడియోని కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీడియోలో మొత్తం క్లారిటీగా ఈ యొక్క ప్రతి అంశాలని ఎక్స్‌ప్లెయిన్ చేశామనమాట. అసలు పూరీ జగన్నాథ్‌లో ఉన్న బ్రహ్మ పదార్థం ఏమిటి అని కూడా మీకు ముందు వీడియోలో చెప్పాను కదా! ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ పైన టాప్ కామెంట్‌లో కూడా ఇస్తాను. సో, ఫస్ట్ చెక్ చేయండి ఆ వీడియోని. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈ పూరీ జగన్నాథ్‌లో ఉన్న విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ఫస్ట్ టైమ్ ఒక ఆయన ముట్టుకున్నారనమాట అండి. ఆ ముట్టుకున్న ఆయన పేరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వీడియోలో రాబోతున్నాయి. సో, వీడియో కంప్లీట్‌గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనకి దానికి పూరి మీద ఎంతో మంది వచ్చారనమాట. డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొహమ్మదీయులు కావచ్చు ఎంతో మంది వచ్చినా కూడా ఈ పూరి దేవాలయంలో ఉన్న ఒక్క గోడలో ఉన్న మేకు కూడా పీకలేపారనమాట అండి. అండ్ ఆల్సో ఈ పూరి దేవాలయమే కాదు, మనకి పెద్ద పెద్ద దేవాలయాలు ఏమైతే ఉన్నాయో వాటికి మనకి ఒక్కటి కూడా కాశీ అండ్ ఆల్సో మనకి తిరుపతి ఇలాంటి దేవాలయం ఒక్క దేవాలయంలో కూడా వాళ్ళు ఒక్కటి కూడా చేయలేపారనమాట. అంటే అంత పవర్‌ఫుల్ టెంపుల్స్ అన్నమాట అండి. ఈ టెంపుల్స్ మనకున్న టెంపుల్స్. అసలు ఈ టెంపుల్స్ లోపల ఉన్న శక్తి ఏంటి? అసలు శక్తి ఎవరి వల్ల ఇదంతా పూరి అంతా కూడా కాపాడబడుతుంది అంటే ఇంకెవరి వల్ల కాదు. మన ఉగ్ర నరసింహస్వామి వల్లే ఇక పూరి అంతా కూడా కాపాడుతుందన్నమాట అండి. నరసింహస్వామి 9 అవతారాల్లో పూరిలో ఉన్నారని చెప్పి మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే మనకి నరసింహస్వామి ఈ పూరిని ఎలా కాపాడుతున్నారు నిదర్శనం ఏంటో కూడా మనకి ఈ వీడియోలో తెలుసుకుంటాం అన్నమాట. 1568లో కాలా పహాడ్ అనే ఒక ముస్లిం అన్నమాట అండి. యాక్చువల్‌గా ఆయన ఒక హిందువే. సో, ఆయన స్టోరీ అంతా మీకు నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ వీడియో ఎండ్‌లో చెప్తాను. సో, కాలా పహాడ్ అనే ఒక ముస్లిం ఆయననమాట. ఆయన ఏం చేశాడంటే మొత్తం దేవాలయాలన్నీ కూడా ధ్వంసం చేయడానికి ట్రై చేశాడనమాట. అలా ధ్వంసం చేస్తూ ఉంటే ఈ పూరి దేవాలయంలో కూడా వచ్చారు. పూరి దేవాలయాన్ని ధ్వంసం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు పరిపాలించే రాజు మనకి ముకుంద్ రాజు అన్నమాట. ముకుంద్ వరదరాజు అని ఆయన ఒక పూరి అంతా పరిపాలిస్తున్నారనమాట. ఆయన్ని కూడా ఈ యొక్క యుద్ధంలో ఓడించి పూరి దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వెళ్తాడు లోపలికి. లోపలికి వెళ్తే అప్పటికే పంతులు, అర్చకులు అందరూ కూడా ఏం చేశారంటే జగన్నాథ్ అంటే ప్రేమ వాళ్ళందరికీ. ఆ ప్రేమ కొద్దీ ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి జగన్నాథ్ మూర్తులను కూడా బట్టతో కప్పేసి చిలక లేక్ దగ్గర పడేశారనమాట. అక్కడ చిలక లేక్ దగ్గర పెట్టేశారు. అక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్‌ని పెట్టేశారనమాట అండి. ఇలా పెట్టేసిన మూర్తులన్నీ కూడా అక్కడ భద్రంగా ఉన్నాయని వాళ్ళు భావించారు. కానీ ఈ లోపలికి వచ్చి మొత్తం చూసుకునేసరికి ఒక్క విగ్రహం కూడా కనిపించలేదనమాట. అప్పుడు పూరి జగన్నాథ్‌లో ఉండే ఒక డూప్ విగ్రహం ఒకటి పెట్టారనమాట అండి. ఆ డూప్ విగ్రహం పేరు వచ్చి మనకి బటపట పావనమూర్తి అనమాట. బడబడ పావనమూర్తి. ఈ ఒక స్వామివారు కూడా యాస్ ఇట్ ఈజ్ మనకి పూరి జగన్నాథ్‌లో ఉండే పూరి జగన్నాథ స్వామిలాగే మనకి కనిపిస్తూ ఉంటారనమాట. సో, ఆయనలాగే సేమ్ ఇమేజ్ అక్కడ పెట్టడం జరిగింది. అది చూసి వాడు ఈ జగన్నాథుడు అని డిసైడ్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. సో, ఇలా మనకి వాడికి ఎవరో చెప్పారు శిలికా లేక్ దగ్గర ఉన్నాయని చెప్పేసి. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ విగ్రహాలు మనకి ఒక విగ్రహం కూడా కనిపించలేదనమాట. ఆ విగ్రహాలన్నీ కూడా తీసేసి ఒక నూనె పోసి నిప్పుతో కాల్చేసి విగ్రహాలన్నీ కూడా కాల్చేసి చెరువులో వేయడానికి ట్రై చేశాడనమాట అండి. సో, విగ్రహాలు కాలిపోతుంటే అక్కడ సైనికులు కొంతమంది చెప్తూ ఉన్నారనమాట. విగ్రహాలు కాల్చడం కాదు, విగ్రహాల లోపల ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసేయని చెప్తారనమాట. ఆ బ్రహ్మ పదార్థం ఎలాగైనా తీయాలని చెప్పేసి ముందుకు వెళ్తే వాడి చెయ్యి కూడా మొత్తం కాలిపోయింది. వాడి చెయ్యే కాదు మొత్తం బాడీ అంతా కూడా కాలిపోయిందనమాట అండి. సో, మనకిప్పుడు గూగుల్‌లో కాలపహాడ్ ఒక మరణం ఎలా జరిగిందని కొడితే ఎన్నో మనకి వస్తూ ఉంటాయి. లైక్ ఆయన ఆత్మహత్య చేసుకుంది, సూసైడ్ చేసుకుందని చెప్పేసి, లేకపోతే ఏదో వచ్చి చంపేసని చెప్పేసి ఇలా మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ అసలైన రహస్యం ఏంటంటే బ్రహ్మ పదార్థం ఉన్న శక్తి వల్లే కాలాపహాడ్ మరణించాడనమాట. ఈ విధంగా మనకి ఈ సీరీస్‌లో ఒక్కొక్క సీక్రెట్ రివీల్ అవుతూ ఉంటాయన్నమాట అండి. సో, చాలా సీక్రెట్స్ ఉన్నాయి. సో, దాచేం అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వెయిట్ చేయండి. దాచేం. సో, మనకి కాలాపహాడ్ మరణం అయిపోయింది కదా! ఈ కాలాపహాడ్ మరణం అయిపోయిన సైనికులందరూ కూడా భయపడిపోయి ఆ విగ్రహాన్ని కూడా చెరువులో పడేస్తారనమాట. చెరువులో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ దూరంగా చూస్తున్న ఒక మనిషి అంటే పూరి జగన్నాథ్ దేవాలయంలో డోలక్ వాయించే ఆయననమాట. ఆయన పేరు పసరి మొహమ్మద్. ఆయన ఏం చేశారంటే విగ్రహం జగన్నాథ్ అంటే ఎంతగానో ప్రేమ. ఆ ప్రేమ కొద్దీ జగన్నాథ్‌ని కాపాడుకోవాలని చెప్పేసి నీళ్ళలో దూకేస్తారనమాట. దూకేసి ఆ ఒక విగ్రహాలను పట్టుకొని ఆలింగనం చేసుకొని అలా ఉండిపోతారనమాట. సో, విగ్రహాల లోపల బ్రహ్మ పదార్థాన్ని ఫస్ట్ టైమ్ ముట్టుకున్న మనిషి మనకి ఎవరో కాదండి పసరి మహమ్మద్. ఆయన ఏం చేశారంటే లోపల బ్రహ్మ పదార్థాన్ని ఓపెన్ చేసి ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి తన యొక్క డ్రమ్‌లో పెట్టుకున్నారనమాట. కొంతకాలం వరకు బ్రహ్మ పదార్థం అంతా తన డ్రమ్‌లోనే ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ అది మనకి 100% ట్రూ అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బుక్స్‌లో లేవన్నమాట. సో, ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సీక్రెట్స్ అన్నీ కూడా ఇలా డ్రమ్‌లో పెట్టుకున్నారన్నమాట అండి. డ్రమ్‌లో పెట్టుకొని కొంతకాలం వరకు ఉన్నారు. ఆ తర్వాత పూరిని పరిపాలించిన సెకండ్ కింగ్ ఎవరు మనకి శ్రీ రాజా రామచంద్ర దేవర్ అని చెప్పేసి సెకండ్ కింగ్ అన్నమాట. ఆ సెకండ్ కింగ్‌కి ఈ యొక్క బ్రహ్మపదార్థం ఇచ్చారన్నమాట. స్వామివారి బ్రహ్మపదార్థం అని చెప్పేసి ఇచ్చేసరికి బ్రహ్మపదార్థం స్వామివారికి చెందాలని ఎంతగానో ప్రయత్నించి ఆయన ఏం చేశారంటే మళ్ళీ కూడా ఈ యొక్క నవకళేబర యాత్ర చేశారన్నమాట. అప్పుడు స్టార్ట్ అయింది మనకి నవకళేబర యాత్ర అనేది.
నవకళేబర యాత్ర స్టార్ట్ చేసి ఈ స్వామి వారికి ఉన్న బ్రహ్మ పదార్థం అంతా కూడా కొత్త స్వాములు పెట్టడానికి ట్రై చేస్తారనమాట. అప్పటి వరకు కూడా ఈ యొక్క బ్రహ్మ పదార్థం అంతా కూడా మనకి ఈ ఓల్డ్ మనకి అలాగే ఎప్పుడైతే మనకి డూప్గా ఒక స్వామివారిని పెట్టారో ఆ స్వామివారి లోపల మనకి బ్రహ్మ పదార్థం పెట్టారనమాట. ఆ బ్రహ్మ పదార్థాన్ని కొంతకాలం వరకు అక్కడ పెట్టి ఈ విగ్రహాలు తయారైపోయిన తర్వాత నవకళేబర యాత్ర అయిపోయిన తర్వాత స్వామివారు మళ్ళీ ప్రవేశపెట్టారు. ఎలాగైతే మనకి కళ్ళగంతులు కట్టుకొని చేస్తూ ఉంటారో అదే విధంగా మనకి ఈ బ్రహ్మ పదార్థం తీసుకెళ్లి ఆ ఒక విగ్రహాల్లో పెట్టడం జరిగింది అనమాట అండి. అప్పటి వరకు బ్రహ్మ పదార్థం అన్ని కూడా మనకి ఆ ఓల్డ్ విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహంలో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఇక్కడ ఈ యొక్క స్వామివారిని మన ఆ విగ్రహం జగన్నాథ్ యొక్క డూప్ విగ్రహం ఏదైతే ఉందో, డూప్లికేట్ విగ్రహం అయితే ఏదైతే ఉందో మనకి డూప్లికేట్ అనుకోవడం మనం ఆ స్వామి అంటే స్వామి యొక్క ప్రతిరూపం ఏదైతే ఉందో ఆ ప్రతిరూపాన్ని మనం హాలింగం కూడా చేసుకోవచ్చు, అంటే హగ్ చేసుకోవచ్చు అనమాట అండి. అది ఎంతో మనకి జగన్నాథుని పట్టుకోవాలని ఎంతో మందికి కోరిక ఉంటుంది కదా, స్వామిని పట్టుకోవాలి అనే కోరిక మనకి ఇక్కడ తిరుగుతుంది అనమాట అండి. ఇక్కడ స్వామిని మనం హగ్ చేసుకోవచ్చు, అదొక బెస్ట్ థింగ్ మనకి పూరిలో అనమాట. సో స్వామివారిని ఎవరైనా వెళ్తే అక్కడ చూస్తే స్వామివారిని మనం హగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక స్వామివారు ఎక్కడ ఉంటారు మనకి ఇక్కడ ఈ యొక్క వటవృక్షం ఉంటుంది కదా, వటవృక్షంకి ఎదుర్కొనే లోపలికి వెళ్తే మనకి ఈ స్వామివారి యొక్క మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఆయన హగ్ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి జగన్నాథుని మన గుండెలకి హత్తుకుంటే మన గుండెల్లో ఉన్న బాధ ఏదైతే ఉందో అంతా కూడా మనకి తక్షణంలో మనంతా కూడా పోతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట. చాలా 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 మంచి దేవాలయము, చాలా 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 మంచి పవర్ఫుల్ స్వామి అనమాట. ఎందుకంటే బ్రహ్మపాదం కొన్నాళ్ళ పాటు ఆయనలో ఉంది కాబట్టి కొంచెం పవర్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఆ తర్వాత నవకళేబర యాత్ర చేసి ఆ స్వామివారి లోపల విగ్రహాలన్నీ కూడా పెట్టడం జరిగింది అనమాట అండి. ఇది మనకి అసలైన బ్రహ్మ పదార్థం యొక్క సీక్రెట్ అనమాట. అసలు ఈ కాలాపాటి ఎలా వర్ణించాడు అనుకుంటున్నారు మీకు తెలుసా? ఈ కాలాపాటి ఎలా వర్ణించాడంటే మనకి గుండిచా ధామ్ ఉంది కదా, గుండిచా ధామ్ వెనకాల ఒక దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయం ఏంటి మనకి ఉగ్ర నరసింహస్వామి దేవాలయం అనమాట. ఉగ్ర నరసింహస్వామి దేవాలయంకి వెళ్తే ఆ దేవాలయంలో నరసింహస్వామి ఈ కాలాపహాడ్ని తక్షణం అంటే ఇలా కంటి చూపుతో చంపేశారనమాట అండి. చంపడానికి భయపడిపోయాడు, చాలా భయపడి పరిగెట్టేసి అలా తన చనిపోయాడు అనమాట. ఈ విధంగా కాలాపాటి మరణం జరిగింది అనమాట అండి. ఈ యొక్క ఉగ్ర నరసింహస్వామి చాలా భయంకరంగా ఉన్నారు, చాలా మనకి కొంచెం కోపంగా ఉగ్రంగా ఉందని చెప్పేసి చాలా కాలం తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఆ ఉగ్ర నరసింహస్వామి ముందు మనకి ఇంకొక చిన్న నరసింహస్వామి పెట్టారనమాట అండి, శాంత నరసింహస్వామి పెట్టారనమాట. ఎందుకంటే మనకి ఆ ఒక టేస్ట్ తట్టుకోలేక చాలా మంది అక్కడే పడిపోతుండేవారు అనమాట. అందుకే దాన్ని ఆపడానికి ఇంకొక స్వామివారిని పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి పూరి దేవాలయంలో ఎన్నో 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 రహస్యాలు ఉన్నాయన్నమాట అండి. సో ఈ రహస్యాలన్నీ కూడా మీకు చెప్పాలని నాకు ఎంతగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీకెంత ఇంట్రెస్టింగ్ ఉందో నాకు తెలియదు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే, నిజంగా నచ్చింది, నాకు యూస్ఫుల్ అనిపిస్తుంది, నచ్చుతుంది, మీ కాంటెంట్ బాగుంది అని అనిపిస్తే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ని షేర్ చేయడం వల్ల మాకు ఒక రకమైన మోటివేషన్ వస్తుంది అండ్ ఆల్సో లైక్ చేయడం వల్ల 10 మందికి వీడియోస్ షేర్ అవుతుంది అనమాట. సో యూట్యూబ్ ప్రకారంగా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోస్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. సో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, వెంటనే నోటిఫికేషన్ రూపంలో మేము మీ ముందుకు వచ్చేస్తాం అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. అండ్ ఆల్సో ఈ జగన్నాథ్ దేవాలయంలో ఎంతమంది వెళ్ళారు నాకు ఒక్కసారి కామెంట్ తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అసలు ఈ కాలాపహాడ్ పేరేంటో తెలుసా మనకి? రాజీవ లోచన్ అనమాట. ఈ కాలాపహాడ్ మనకి రాజీవ లోచన్ గా ఒక హిందూగానే ఉన్నాడు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. సో వీడియో ఇప్పటికీ లెంత్ అయిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కాలాపహాడ్ ఒక జననం గురించి నెక్స్ట్ వీడియో మనం మాట్లాడుకుందాము. అండ్ ఆల్సో మనకి ఒక కొంచెం గ్యాప్ తర్వాత వీడియో రాబోతున్నాయి అనమాట. నెక్స్ట్ మన దసరా సిరీస్, ఆ తర్వాత అయోధ్య సిరీస్, ఆ తర్వాత మళ్ళీ పూరి సిరీస్ అనమాట. సో ప్లీజ్ ఒక 1 మంత్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు పూరి గురించి ఇంకా 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 క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఇంకా రీసెర్చ్ గానే ఉన్నాము. సో చాలా ఇంకా వెతుకుతున్నాము, చాలా మంది అడుగుతున్నాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జగన్నాథాయ మంగళం.